హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత. ఈరోజు వచ్చేసి నేను కమ్మటి టేస్టీ అయిన సొరకాయ పచ్చడి అండి, అదే ఆనపకాయ అంటారు కదా, ఆనపకాయ పచ్చడి అనేది మీకు చేసి చూపిస్తాను. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడి అనేది చాలా సింపుల్ వేలో మీకు అయితే చేసి నేర్పిస్తానండి. చూసి అయితే నేర్చుకోండి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంతేనా అని అయితే మీరు అనుకుంటారు. డెఫినెట్లీ ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఆనపకాయ అనేది మనకి చాలా హెల్త్కి మంచిదండి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. సో నేనైతే ఒక మీడియం సైజ్ ఆనపకాయ అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 12 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక పెద్ద సైజ్ 2 టొమాటోస్ అయితే ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ అయితే పెట్టుకొని ఒక 1.5 స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని కొంచెం హీట్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఒక స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి అయితే కొంచెం పీసెస్లా కట్ చేసి వేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకోవద్దండి, తుల్లే ఛాన్స్ అయితే ఉంటుంది. మనం ఆయిల్లో వేస్తాం కదా, పేలే ఛాన్స్ కూడా ఉంటుంది. సో పచ్చిమిర్చి అయితే కొంచెం ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, అలాగే ఆనపకాయ ముక్కలు అంటారు కదా, అవే సొరకాయ అండి. ఇప్పుడు మంచిగా అవి కూడా వేసి కొంచెం సాల్ట్ అనేది వేసి ఫ్రై చేసుకోండి. మంచిగా మగ్గించుకోవాలి సిమ్లో పెట్టి. ఈ ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా అయిపోతుందండి. మీరు ఇలా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా హైలో ఉంచితే వాటర్ అనేది చాలా వస్తుంది ఇందులోకి. అప్పుడు మీరు సిమ్లో పెట్టుకోవచ్చు. నేనైతే ఇందులోకి ఒక 7 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను. అలాగే ఒక 1 ఇంచ్ వరకు చింతపండు అనేది వేసుకున్నానండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఈ విధంగా ఉంది నాకైతే. సో అంతే అండి, అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేనైతే దీనికి పోపులకి కావాల్సినవి అయితే నేను పోపులు తీసి పెట్టుకున్నాను. కొంచెం 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు, కొంచెం శనగపప్పు అండి. సో నేనైతే ఈ విధంగా పోపు అనేది చేసుకున్నాను. సో మంచిగా కరివేపాకు కూడా వేసి మంచిగా మాడకుండా ఫ్రై అనేది మనం చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనకైతే చల్లారింది కదా, ఆ బ్యాటర్ అనేది మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఒక 80% వరకే మనం పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా చేసుకోకండి, బాగోదు టేస్ట్. సో అంతే అండి, చాలా సింపుల్గా ఉంది కదా. సో ఈ వీడియో నచ్చితే నాకైతే మీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.